ఏమైంది? అర్జెంట్గా రమ్మన్నావు. సుచి రిజైన్ చేయడానికి బాస్ క్యాబిన్కి వెళ్ళింది. వా ఏంటి సుచి ఇది? వాట్ ఇస్ దిస్? మా ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ అయింది. అబ్బాయి తరఫు వాళ్ళకి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. సో ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? హౌ రిడిక్యులస్. నువ్వు తీసుకుంటున్న డెసిషన్ కరెక్టేనా? కరెక్టో కాదో నాకు తెలియదు సార్. నేను మిమ్మల్ని లవ్ చేశాను. మీకు నేనంటే ఇష్టం లేదని తెలిసాక కూడా మిమ్మల్ని చూస్తూ వర్క్ చేయడం నా వల్ల అయితే కాదు. నువ్వు అలా అంటుంటే నాకు గిల్టీగానే ఉంది సుచి. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అన్న బాధ కంటే జాబ్ రిజైన్ చేస్తున్నావు అనే బాధే ఎక్కువగా ఉంది. బట్ ఎనీవేస్, నీ హ్యాపీనెస్ కోరుకునే వాళ్ళలో నేను ఎప్పుడు ఫస్టే ఉంటాను. ఎనీ టైం, ఎనీ ప్రాబ్లం, ఎనీ హెల్ప్, ఐఎమ్ జస్ట్ వన్ కాల్ అవే. నీ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను. సుచి, ఏంటి సుచి ఇలా చేసావు? నేను ఏదో ఒకటి చేసి మీ ఇద్దరిని కలిపేవాడిని కదా. ఇంతకీ బాస్ ఏమన్నాడు? సుచి, ఈ ఒక్కసారికి ఆలోచించు. ఏం ఆలోచించను సంతోష్. రిజిగ్నేషన్ పెట్టి నా మ్యారేజ్ గురించి చెప్తే ఆయనలో ఎక్కడైనా ప్రేమ ఉంటే బయటకు వస్తుంది అనుకున్నాను. ఆయన కుదిరితే నా పెళ్ళికొచ్చి భోజనం చేసి ఆశీర్వదించేటట్టున్నారు, కానీ నా మీద ఫీలింగ్ ఎక్కడా కనిపించలేదు. అలాంటి పర్సన్ నన్ను లవ్ చేస్తారనుకోవడం నా భ్రమ. అలా కాదు సుచి. ఇంకేం మాట్లాడుకో. ఇంతవరకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఆగు. నువ్వేదో చేస్తావన్న నమ్మకం తనకి 4 రోజులు కూడా ఇవ్వలేకపోయా. కనీసం నా విషయంలో అయినా నిలబెట్టుకోగలవా? You are trying to reach is currently busy. Please. హలో. సో చెప్పండి సార్. ఏదో మాట్లాడాలని పిలిచారు? థ్యాంక్స్ నిత్య వచ్చినందుకు. చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ నన్ను చదువు, కెరియర్, సంపాదన అంటూ ఈ విషయాల గురించి చెప్తూ మోటివేట్ చేస్తూ పెంచారు. యూనో, జస్ట్ లైక్ రేస్లో ఎప్పుడూ ఫస్ట్ రావాలని చెప్పేవాళ్ళు. ఇవన్నీ సంపాదించకుండా ఆగిపోతే లైఫ్లో మళ్ళీ సంపాదించలేవని చెప్పేవాళ్ళు. అందుకే ఇవన్నీ సంపాదించుకోవడానికి నా లైఫ్లో ప్రేమ, పెళ్ళి అనే 2 విషయాల్ని పక్కన పెట్టాను. ఇప్పుడు అన్నీ సంపాదించుకున్నాను, కానీ ప్రేమ, పెళ్ళి అనే 2 విషయాల్ని సంపాదించుకోలేకపోయాను. ఎందుకంటే అవి వస్తువులో, ఆస్తులో కాదు కదా సంపాదించుకోవడానికి. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనేసరికి కొంచెం ఏజ్ ఎక్కువైంది. బట్ యు నో, ఐఎమ్ స్టిల్ వర్జిన్. అంటే నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్యామిలీ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా ఫోటో కూడా చూడకుండా డైరెక్ట్గా నిశ్చితార్థం పెట్టుకోమని చెప్పేవాడిని. బట్ యు నో, ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా వద్దంటున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఒకప్పుడు సుకుమార్ సినిమాలు చూస్తూ లాజిక్లు వెతుక్కునే నేను ఇప్పుడు గౌతమ్ మేనన్ సినిమాలు చూస్తూ లవ్ని మరింత లవ్ చేస్తున్నాను. నీ బాస్లా కాకుండా ఒక 35 ఏళ్ల కుర్రాళ్ళ నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ నిత్య. విల్ యూ మ్యారీ మీ? సార్ అది తొందర ఏం లేదు. యూ కెన్ టేక్ యూర్ టైం, నో ప్రాబ్లం. బట్ ఎస్ చెప్పు. నీకు డైరెక్ట్గా చెప్పడం ఇబ్బందిగా ఉంటే సంతోష్కి చెప్పు, తను నాకు చెప్పేస్తాడు. సార్, ఇది చెప్పడానికి నన్ను ఎన్చాంటి కెఫేకి పిలిచారా? యా, ఐ లైక్ దిస్ ప్లేస్. నిత్య, ఏం చేస్తున్నావు? ఏం చేయమంటావు? నేనేం చేయాలో ఏం చేయకూడదో కూడా నువ్వే చెప్తున్నావు. సో చెప్పు, ఏం చేయమంటావు? బాస్ వెళ్ళిపోయాడా? ఏం మాట్లాడావు బాస్తో? ఫోన్లో అన్నీ వినుంటావు కదా. నిత్య, ట్రై టు అండర్స్టాండ్.
నేను బాస్ని సుచిని కలపడానికి ట్రై చేస్తున్నాను. ఆయనేమో నీతో కనెక్ట్ అవుతున్నాడు. దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్ సంతోష్. మన లవ్ స్టోరీ నువ్వు అందరి దగ్గర దాచడానికి ట్రై చేస్తున్నావు. సో ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే నీకెందుకు? అలా కాదు నిత్య. సుచి బాసు కలిస్తే మన ప్రాబ్లంతో పాటు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏంటా ప్రాబ్లమ్స్? అవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. టైం వచ్చినప్పుడు నేనే నీకు అన్నీ చెప్తాను. సంతోష్, నీకు విషయం చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం మన రిలేషన్షిప్లో నాకు ఇన్సెక్యూరిటీ వస్తుంది. అది కూడా నీ వల్ల. మనం లవ్ చేసుకుంటున్నావన్న విషయాన్ని కనీసం నీ ఫ్రెండ్స్కి బాస్కి కూడా చెప్పలేని వాడివి నువ్వు నన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటావని ఎలా నమ్మాలి? సరే పోనీ నీ ఇన్సెక్యూరిటీస్ పోవాలంటే నేనేం చేయాలి? నీ అంతట నువ్వు మన లవ్ గురించి మన బాస్కి చెప్పాలి. అప్పుడు పోతుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అప్పుడు నమ్ముతాను నువ్వు నా కోసం ఏమైనా చేయగలవని. నిత్య 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 ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? నేను వచ్చేది నీ గురించే కదా. నువ్వు వస్తే నేను కలవాలా? అరే ఎందుకు ఇప్పుడు కోప్పడుతున్నావు? మరేం చేయమంటావు? నీకెలాగో ఎవరి మీద కోపం రాదు, కనీసం నాకైనా రాని. అక్కడ వాడేమో లవ్ అంటాడు, పెళ్లి చేసుకుందాం అంటాడు. కానీ నువ్వైతే మన లవ్ గురించి ఎవ్వరికి చెప్పొద్దంటున్నావు. అసలు నా బాధని ఎవరికి చెప్పుకోను. అలా కాదు నిత్య, నేను చెప్పేది విను. మనం ప్లాన్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఆనంద్ గారికి నీ మీద లవ్ని డైవర్ట్ చేద్దాం. మన ప్రాబ్లం ఆఫీస్లో బాస్తోనో లేకపోతే వేరేవాడో గొట్టంగాడితో కాదు, నీతో 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 వేరే వాడు నన్ను లవ్ చేస్తున్నాను అంటున్నాడు, పెళ్లి చేసుకుంటావా అంటున్నాడు. కనీసం దానికో లవర్ ఉన్నాడు, ఆ లవర్ని నేనే అని కూడా చెప్పలేవా? నిత్య మన ఇద్దరం లవర్స్ అని తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుద్ది. ఏమవుతుంది? మహా అయితే నీ జాబ్ పోతుంది. సో వాట్? నీకు నేనున్నా. నేను జాబ్ చేస్తాను, నేను సంపాదిస్తాను. నీకు జాబ్ వచ్చే వరకు నేను చూసుకుంటాను. నిత్య నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. యా, సో నీకు నాకన్నా నీ జాబ్ ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. అలా కాదు. ఫైన్, నేను నీ లైఫ్లో ఉండాలంటే ముందు నువ్వు ఆ జాబ్ మానేసాయి. లేకపోతే మన బాస్కి మన గురించి చెప్పు. అప్పటి వరకు డోంట్ కాల్ మీ. గుడ్ బై. నిత్య నీ దగ్గర ఒక విషయం దాస్తున్నానంటే దానికి బలమైన రీజన్ ఉంటుంది కదా. అది నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు.